రాయచోటి నియోజకవర్గానికి సంబంధించిన ప్రతి అవ్వాతాతకు, ప్రతి అక్కా చెల్లెమ్మకు, ప్రతి సోదరునికి, ప్రతి స్నేహితునికి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నాపై విశ్వాసం ఉంచి నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నందుకు నేను అందించిన సేవలు, నేను ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో అతి స్వల్ప సమయం నా కుటుంబ మరియు వ్యక్తిగత అవసరాలకు వినియోగించుకొని మిగిలిన పూర్తి సమయాన్ని నియోజకవర్గ సమస్యలపై వెచ్చించాననిపిస్తేనే నాకు మళ్ళీ ఓటేయండి. ఒక్కసారి మనసు పెట్టి 2019 వరకు ఉన్న రాయచోటిని గుర్తు తెచ్చుకుంటూ ఇప్పుడున్న రాయచోటిని ప్రత్యక్షంగా చూసి కనీ విని ఎరగని అభివృద్ధి జరిగిందనిపిస్తేనే నాకు మళ్ళీ ఓటేయండి. తరాలుగా కేవలం ఎంఆర్ఓ కార్యాలయానికే పరిమితమైన రాయచోటి నేడు ఆర్డీఓ, డిఆర్ఓ, డిఎస్పీ, ఎస్పీ, కలెక్టర్ లాంటి 95 జిల్లా ఆఫీసులతో కలకలలాడడం వెనుక నా కష్టం దాగుందనిపిస్తేనే నాకు మళ్ళీ ఓటేయండి. ఇటు దేవాలయాలు, అటు మసీదులు, తద్వారా హిందూ ముస్లింల ఐక్యత కోసం నేను పడ్డ ఆరాటాన్ని గుర్తిస్తేనే నాకు మళ్ళీ ఓటేయండి. మనం ఇంత పరితపించి జిల్లా కేంద్రాన్ని సాధించుకుంటే దానిని మొదలపల్లెకు మారుస్తానని పెదబాబు, రాజంపేటకు మారుస్తానని చిన్నబాబు చెప్పిన మాటను గుర్తు చేసుకొని నా అవసరం రాయచోటికి ఉందనిపిస్తేనే నాకు మళ్ళీ ఓటేయండి. కరోనా సమయంలో ప్రజలతో మమేకమై బాధితుల కోసం పడ్డ శ్రమ, అందించిన ఆర్థిక, ఆహార, నిత్యావసరాల వితరణతో పాటు అత్యవసరమైన ఆక్సిజన్ తగినంత మోతాదులో సమకూర్చగలిగినాననిపిస్తేనే నాకు మళ్ళీ ఓటేయండి. ప్రతి గ్రామానికి వాటర్ గ్రిడ్ ద్వారా త్రాగునీటి సౌకర్యం కలిగించే పనులు ప్రారంభం మొదలుకొని 91 జగనన్న కాలనీలతో పాటు 20,000 ఇల్లులు ఇవ్వడం, రైతు బజారు, టీటీడీ కళ్యాణ మంటపం, క్రికెట్ స్టేడియం, బస్టాండ్ ఆధునీకరణ, డైట్ పార్క్ సుందరీకరణ, నగర వనం, మున్సిపల్ సభాభవనం, నూతన ఎంపీడీఓ కార్యాలయం, నగర సుందరీకరణలో భాగంగా కూడళ్ల అభివృద్ధి, సుండుపల్లె గునికుంట్ల రోడ్ల విస్తరీకరణ, శిల్పారామం, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, స్టేట్ గెస్ట్ హౌస్, ఇంకా ఎన్నో ఇలా అభివృద్ధిని పరుగులు పెట్టించాలనిపిస్తేనే నాకు మళ్ళీ ఓటేయండి. నాడు నేడు పేరుతో విద్యకు సంబంధించి ప్రభుత్వం చేసిన అద్భుతాలతో పాటు మహిళా డిగ్రీ కళాశాల, పీజీ కళాశాల, కేంద్రీయ విద్యాలయం, యునాని వైద్య కళాశాలలతో పాటు అనేక విద్యాలయాల అభివృద్ధి వెనక నా కృషి అనిపిస్తేనే నాకు మళ్ళీ ఓటేయండి. వైద్య రంగంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధితో పాటు నేను పట్టుబట్టి సాధించుకున్న నిధులతో నిర్మించిన రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రి భవనాలు మరియు ఆసుపత్రి స్థాయిని 100 పడకలకు పెంచడంతో పాటు లక్కిరెడ్డిపల్లె ప్రభుత్వ ఆసుపత్రి ఆధునీకరణ, పట్నంలో నిర్మించిన 4 అర్బన్ హెల్త్ సెంటర్లు, ఇలా వైద్య రంగంలో భారీ మార్పులు తేవడం వెనుక నా తపన ఉందనిపిస్తేనే నాకు మళ్ళీ ఓటేయండి. కేవలం రాయచోటి నియోజకవర్గానికే 2,000 కోట్ల సంక్షేమ నిధులు లబ్ధిదారుల ఖాతాలో నేరుగా జమ చేయడం వలన మహిళలు, రైతులు, ఇతర చేతి వృత్తుల వారితో పాటు కార్మికులందరికీ ఆర్థిక స్వలంబన కలిగిందనిపిస్తేనే నాకు మళ్ళీ ఓటేయండి. 73 గ్రామ, 25 వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఇలా ఎంతో అభివృద్ధి జరిగిందనిపిస్తేనే నాకు మళ్ళీ ఓటేయండి. వాలంటీర్ వ్యవస్థతో అభివృద్ధిని పరుగులు పెట్టించిన జగనన్న ప్రభుత్వం ఈ అభివృద్ధిలో రాష్ట్రంలోనే అత్యధిక నిధులు సాధించుకొని రాయచోటి అభివృద్ధిని మరింత పటిష్టం చేశానని అనిపిస్తేనే నాకు మళ్ళీ ఓటేయండి. స్వయంగా నేను రైతు బిడ్డను. రైతుల నీటి కష్టాలు చిన్ననాటి నుండి నా కళ్ళల్లో తిరుగుతున్నాయి. ఎలాగైనా రైతులను ఈ సమస్య నుండి దూరం చేయాలని తపనతో కృష్ణా జలాలతో గెండికోట నుండి కాలేటివాగు, వెలిగల్లు ప్రాజెక్టు లిఫ్ట్ ద్వారా నింపడం వలన గాలివీడు ఎగువ ప్రాంతం, లక్కిరెడ్డిపల్లి, రామాపురం మరియు రాయచోటి రూరల్ మండలాల్లోని చెరువులు నింపడం మరియు హెచ్ఎన్ఎస్ఎస్ కెనాల్ ద్వారా చిన్నమండం మండలంలోని చెరువులు మరియు శ్రీనివాసపురం రిజర్వాయర్ తో పాటు జరికొన నుండి సంబేపల్లి మండలం చెరువులకు నీళ్లు నింపడం వెనుక నా కష్టం దాగుందనిపిస్తేనే నాకు మళ్ళీ ఓటేయండి. తరాల పాటు ఒంటెద్దు బల ద్వారా నీటిని కొన్న రోజులు గుర్తు చేసుకోండి. నేడు పట్నంలో పుష్కలంగా సరఫరా అవుతున్న త్రాగునీటిని గమనించండి. ఇది నేను చేసుకున్న సుదీర్ఘ ప్రణాళిక ఫలితం అనిపిస్తేనే నాకు మళ్ళీ ఓటేయండి. స్వతంత్రం లభించిన నాటి నుండి మన ప్రభుత్వం వచ్చినంత వరకు జరిగిన మొత్తం అభివృద్ధిని మించిన అభివృద్ధి కేవలం ఈ 5 ఏళ్లలోనే జరిగిందనిపిస్తేనే నాకు మళ్ళీ ఓటేయండి. రాయచోటి ప్రాంత వాసులకు కోట్లాది రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ తెప్పించి అనారోగ్యం బారిన పడిన వారికి ఆర్థిక ఉపశమనం కలిగించానని మీకు అనిపిస్తేనే నాకు మళ్ళీ ఓటేయండి. దాదాపు 2 సంవత్సరాల పాటు గడప గడపకు తిరిగి మనిషితో మమేకమై మీ సమస్యల పరిష్కారం కోసం పాటు పడ్డాననిపిస్తేనే నాకు మళ్ళీ ఓటేయండి. నా ప్రయాణం సామాన్య ప్రజల సంతోషం కోసం కొనసాగింది. కబ్జాదారులు, దౌర్జన్యకారులను ఏనాడు నేను దరి చేరనీయలేదు అని మీరు నమ్మితేనే నాకు మళ్ళీ ఓటేయండి. ఈ దఫా నా లక్ష్యాలు: జిల్లాకు సంబంధించిన అన్ని కార్యాలయాలకు శాశ్వత భవన వసతిని ఏర్పాటు చేసుకుని అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాష్ట్రంలోనే తలమానికం చేయటం, పట్నంలో భారీ పరిశ్రమల స్థాపన ద్వారా వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు, రాయచోట్లో
యూనివర్సిటీ ఏర్పాటు, నేను దివంగత రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో సాధించుకున్న రింగ్ రోడ్డును 4 లేన్ గా మార్చటం, రాయచూటి మీదుగా వెళ్లే కర్నూలు రాణిపేట NH40, రాయచూటి అంగళ్ళు NH340ని పూర్తి స్థాయిలో రవాణాకు సేవలు అందిస్తుండగా రాయచూటి చాగలమరి NH440 మరియు రాజంపేట కదిరి తుమ్కూర్ RKT రోడ్డును త్వరితగతిన పూర్తి చేయించి రవాణాను మరింత సులభతరం చేయటం, పూర్తి స్థాయిలో చెరువులకు నీళ్లు నింపటం, సరఫరా లోపాలను సరిచేసి ప్రతి ఇంటికి వెలిగెల్లు నీటిని పంపడం. కృతజ్ఞతలతో సదా మీ ఆశీర్వాదం కోసం ఆరాటపడే మీ గడికోట శ్రీకాంత్ రెడ్డి.